హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నే చూస్తానే నా ఒక వీడియో 1K వ్యూస్కు క్రాస్ అయింది. యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది, ఫస్ట్ వీడియో 1K దాటిందని. బట్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టలేదు. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ నాకు ఒక ఎక్స్ట్రా డ్యూటీ అయితే ఉంటుంది. మా మేడం వాళ్ళ ఆంటీ కూతురు, ఆమె కొత్తగా జాబ్ వచ్చింది. ఆమె కారు తోలడం రాదు కాబట్టి నేను నడిపించాల్సి వస్తుంది. ఫ్రీగా ఏం కాదు, డబ్బులకే. నెలకి ఎంత ఇస్తుందో చూడాలి. మళ్ళీ డబ్బులు ఏం అడగలేదు కానీ డబ్బులు అయితే ఇస్తా అని చెప్పింది. చూద్దాం ఎంత ఇస్తుందో నెలకి. ప్రతిరోజు ఇట్లే 6:50 కానీ లేదంటే 7:30 కానీ అట్లా కాల్ చేస్తుంది. 7:50కి ఈ లోపు 8 లోపు ఫోన్ చేస్తుంది. టెలివిజన్ ఆఫీస్లో అయితే పని చేస్తుంది. చూద్దాం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఇట్లా డైలీ ఇట్లే 6:30 కానీ 7:30 కానీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. మా మేడం అయితే కన్నా మా మేడం ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంది ఆఫీస్కి. ఒక్కోసారి 9:30కి వెళ్తుంది, ఒకసారి 8కి వెళ్తుంది. మా మేడం టైమింగ్ ఏం లేదు, వెళ్తుంది, విడిచేస్తాను. ఒక్కోసారి సైన్ చేసి వచ్చేస్తుంది, లేదంటే కన్నా విడిచేసి మధ్యాహ్నం అట్లా తొలుకొని వస్తాను. నా డ్యూటీ అయితే నాకు తక్కువే కానీ ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. చూద్దాం ఈరోజు డ్రైవర్కి కువైట్లో డ్యూటీ ఎట్లా ఉంటుంది ఒకరోజు మొత్తంలో అని చూపిస్తాను. అంటే అందరికీ ఇట్లానే ఉంటుందని కాదు, నాకు కొంచెం తక్కువే ఉంటుంది. ఒక్కో రోజు ఎక్కువగా కూడా తిరుగుతారు. ఒక్కో రోజు వారంలో ఒక 2-3 రోజులు చాలా ఎక్కువ ఉంటుంది డ్యూటీ. మిగతా రోజులు మామూలే, కొంచెం లైట్గా ఉంటుంది. కానీ బట్ నాకు నైటు 10కి లాస్ట్, ఆ తర్వాత డ్యూటీ చెప్పారనమాట. ఏమున్నా 10 లోపలే మొత్తం అన్నీ ముగించేసుకొని వస్తారు. ఇంకా వాళ్ళు నిద్రపోతారు, మనం నిద్రపోవచ్చు. నిద్ర అయితే ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డ్యూటీ అయితే అయిపోయింది. టైం వచ్చేసరికి 8:44 అయిపోయింది. తీసుకెళ్ళేసి మళ్ళీ నడిపించేసాను. ఫస్ట్ డ్యూటీ కంప్లీట్. నెక్స్ట్ మేడం డ్యూటీ ఉంటుంది. ఇంకెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్నానం చేసి రెడీగా ఉంటాను. మళ్ళీ కలుద్దాం. మర్చిపోయాను, తినడానికి అయితే ఇది తీపిచ్చింది ఈ మేడం అయితే, సమూన్లు. పొద్దున్నే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. 1:30కి అయితే డ్యూటీ వచ్చింది పొద్దున్న నుంచి. ఇంకా మధ్యలో అయితే ఏం డ్యూటీ ఏం రాలేదు. ఇప్పుడైతే మధ్యాహ్నం కాబట్టి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది మా మేడము. అయితే లంచ్ టైం కాబట్టి నాకు తినేకి ఒక ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. ఇది వైట్ రైస్, ఇక్కడ వచ్చేసి చేపల పులుసు, దాంట్లోకి వచ్చేసి నంజుకోనికి ఎర్రగడ్డలు, అది మిరపకాయల పొడి అనమాట, ఎండుమిరపకాయల పొడి, ఇవి అయితే ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు మాత్రమే దొరకొచ్చాను అనమాట. పిల్లలు మాత్రమే వచ్చారు. నా మేడం అయితే బయటికి వెళ్ళినది వాళ్ళ హస్బెండ్తో. ఇప్పుడైతే వచ్చిందంట. వీళ్ళైతే మళ్ళీ ఆమెను ఇక్కడికి తొలకొని రావాలి. ఇప్పుడు టైం అయితే 2:50 అయితే ఉంది. ఇలా నాకు చెప్పాను కదా వైట్ రైస్ చేపల పులుసు ఇచ్చాను. నేను చేపలు అయితే తిన్ను, వాళ్ళు చేసేది నాకు నచ్చదు. మనం ఇండియా నుంచి అయితే మా ఫ్రెండ్ మ్యాంగో పిక్లు, అట్లా టమాటా పిక్లు, అట్లా 3 పిక్లు అయితే తెచ్చినాడు. వాటితో అయితే కనిపిస్తాను. తినేసాను. ఇంటి దగ్గర తినేసి మళ్ళీ మా మేడం దొరికి వాళ్ళ అమ్మల ఇంటి దగ్గర ఇచ్చాను. ఇంకా పార్కింగ్ చూసుకొని ఒక మంచి పార్కింగ్ నీడ ఎక్కడ ఉంటే అక్కడ బండి పార్క్ చేసుకొని ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తా కూర్చోడమే, అంతే. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ పిలుచుకుపోయి ఇంటికాడ వదిలేయాలి. ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ డ్యూటీ. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తానే ఇంకా ఎట్లయినా ఇప్పుడు వెళ్ళరు. ఇప్పుడు 3:15 అవుతుంది. 5:30కు 6కు అట్లా వెళ్తారు. మనం బండి ఎక్కడో ఒక చోట నీట్గా మంచిగా నీడున్న చోట పెట్టుకొని ఆపుకొని రెస్ట్ తీసుకోవడమే. నేనైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ఇట్లా చెట్లు ఉంటాయి, ఈ చెట్ల కింద పెట్టుకొని అయితే రెస్ట్ తీసుకుంటాను. మూవీస్ చూడడము, లేదంటే కన్నా పబ్జీ ఆడుతూ ఉంటా. అలా వచ్చేంతవరకు టైం పాస్ అయిపోతుంది. లేదంటే అక్కడ అటు సైడ్ ఒక మస్జిద్ ఉంది, ఆ మసీద్ దగ్గరికి వెళ్ళేసి ఆ మసీద్లో పడుకునేస్తాను. లేదంటే కన్నా అక్కడ తినేకెందుకు ఉంటాయి ఫ్రిడ్జ్లో, అవి తింటా అక్కడే కూర్చుంటా మసీద్లోనే, అంతే. ఇప్పుడైతే టైం 4:40 అవుతుంది. మా మేడం అయితే కాల్ చేసింది, ఆమెను వదిలేయాలంట ఫస్ట్. మళ్ళీ వచ్చి పిల్లల్ని అయితే దొరకపోవాలి. ఏదో పని ఉందని నన్ను వదిలేద్దురా ఇంటికాడ అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడైతే టైం అయితే 7 అయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం వచ్చాను కదా, ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. ఇప్పుడు కాల్ చేసింది. మా మేడాన్ని అయితే వదిలేసి వచ్చాను ఫస్ట్, మళ్ళీ ఇప్పుడు పిల్లలను వదిలేయడానికి వచ్చాను. ఇప్పుడైతే అయిపోయింది పని, చూస్తున్నారు కదా. 7:06 అయితే అయింది. మధ్యాహ్నం వచ్చాను కదా, వెళ్ళి మా మేడాన్ని అయితే వదిలేసి వచ్చాను. ఇప్పుడైతే పిల్లల్ని అయితే తొడుకొంపడానికి అయితే వచ్చాను.
సౌండ్ వస్తుంది కదా, ఇంటికే వస్తారు డైలీ. వారంలో 2-3 టైమ్స్ అట్లా వస్తుంది ఇంటికి, వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి. ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్. ఇంకా అక్కడికి వెళ్ళేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. ఇంకా తర్వాత అయితే ఏం డ్యూటీలు ఏమి ఉండవు. ఉంటాయి చిన్న చిన్న డ్యూటీలు ఉంటాయి, జమ్యాకి వెళ్ళి ఒకటి తీసుకున్నాం అంతే. అంతకు మించి అయితే ఏమి ఉండవు. ఒకవేళ డ్యూటీ ఉంటే మళ్ళీ కలుద్దాం. ఈ రోజుకైతే డ్యూటీ అయితే అయిపోయింది. టైం అయితే 7:30 అవుతుంది. మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. మళ్ళీ తర్వాత వస్తే కానీ చిన్న చిన్న డ్యూటీలు ఉంటాయి. అంటే ఇక్కడే ఫరాజమియా నాకు దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. ఏమన్నా తెమ్మంటే కానీ అక్కడికి వెళ్ళి తీసుకెళ్తుంది, లేదంటే ఏం లేదు. మళ్ళీ తినడానికైతే ఇచ్చారు. వెళ్ళి తినేసి డ్యూటీ లేకపోతే పడుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే కొట్టడం లేదు. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టండి. మరిన్ని వీడియోస్ అయితే కోవిడ్ గురించి ఇట్లా వస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం ఇంతే ఉంటుంది కోవిడ్లో. కొంతమంది డ్రైవర్లకు అయితే ఎక్కువ డ్యూటీ ఉంటుంది, నాకైతే మ్యాక్సిమం లైట్గానే ఉంటుంది డ్యూటీ. ఎక్కువ అయితే ఏముండదు. రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్తో మాట్లాడతారు. మనం అట్లే ఉంటాం.